ఖచ్చితంగా పోవాలి. శంకరుడు తమ్ముడు ఆజ్ఞలు వాడుకోవాలి అన్నార్థులు బందే ఆడుకోమన్నప్పుడు అయినప్పుడు ఆ శివుడు తెంకపోయి వంద దొండకాయల దాప్రమయ్యిండు. అప్పుడు విష్ణుదేవుడు మోయిన అవుతారని ఆ శంకరుడు ఒకవేళ చెంట తీసుకొని గుండు కొట్టాడు. చెంట తీసుకొని కొట్టినప్పుడు మైలారు లింగమా శ్రీశైల పర్వతం మీద నువ్వు చెండకొండల మీద వీరభద్రుడు ఆ శంకరుడు తమ్ముడు ఆజ్ఞలు వాడుకోవాలి అన్నార్థులు బందే ఆడుకోమన్నప్పుడు మల్ల వేసినప్పుడు వీరభద్రుడు వీరభద్రుడు వేసినప్పుడు మల్లన్న కొడుతుండు. ఏమిరా ఎన్ని రోజులు ఈ బంతి ఆడాలనుకోని మల్లన్న బంతిని జాడించి గోరు మీద పడ్డది. ఇంటి పంటలు 24 కొల వీరభద్రుడు ఒకళ్ళ భద్రకాళి రమల పడ్డాడు. అక్కడనే లెక్కమాడి ఆ భగవంతుడు మల్లయ్య దేవరాజు మల్లికార్జున స్వామి ఒకవేళ గంగలో తాన వాడుతున్నాడు. మల్లయ్య గంగలో తాన వాడినప్పుడు అట్టగంట పూజ గంట వేసిండు. గంటనార పూజ అత్తగంట వేసిండు. శ్రీశైలమే కైలాసము కైలాసమే శ్రీశైలం మల్లన్ననే శివుడు శివుడే మల్లన్న మల్లికార్జున స్వామి ఎప్పుడైతేనేమో జాములేపుతున్నాడమ్మా నేను పక్షుల వార్తకు పోలేను. పోనియా కొనసాగనియా అడగది పోనియా అడిగేస్తాను అనుకుంటున్నాడు. నేటికొచ్చిన భర్త లేని దానికి జాములు ఎక్కువ, భార్య లేనోనికి బాధలు ఎక్కువ. మల్లయ్య ఈడికి ఈడుండాలి. జోడు పని చేసిన గాని ముక్తి మోక్షము కాదు కొడుక. శంకర నాకు అన్న గురించి తెలిసిన మనమంతా ఆడి దానికోసము 12 వేషాలు కట్టాలి. భర్త లేని దానికి జాములు ఎక్కువ, భార్య లేతున్నావు కొడుక భాష
ఉంటే ఇంటి ఇల్లాలు దివనాడిది కావాలి కాసి కాసి అంటే పెద్దరికి కొడుకులు ఎందుకు అయ్యా అంత బాబా సేవ చేయని కోడలు ఎందుకు కన్ను సైగా తెలుసుకొని భార్య ఎందుకు కన్ను సైగా తెలుసుకొని మొక్కుదే వరమియని మొక్కుదే వరమియని దేవుడు ఎందుకు మొక్కుదే వరమియని ఆపులొస్తే ఆడుకొని చుట్టమెందుకు ఆపులొస్తే ఆడుకొని ఓయమ్మ పార్వతమ్మ పార్వతి ఏ పూజ చేసి నన్ను కన్నావే కొట్టాకు పోయటానాయమ్మో అందరున్న లేని వాడిని నేనైతినా బాయిగా తీరా కాయనా ముఖ ముద్దుకున్నోళ్ళకేమో రాట సక్క ఉంటారట ముఖ భార్యలకేమో రాట సక్క ఉంటారట చెరుకే తీపి కనుక చెరుకు తిరుగుకుంటా తిరుగుకుంటా కొండలో రాసి వేసుకుంటా మట్టే బాగులు అక్క అక్క ఎరుక వెళ్ళాం అన్నప్పుడు పుట్టలో పుట్టింది పుట్ట పుట్టలు వెళ్ళాం నంది పుట్టలు వెళ్ళామా నాగారి వెళ్ళాం తమ్ముడు మల్లయ్య తమ్ముడా తమ్ముడా మల్లయ్య తమ్ముడా ఆడపిల్లలు తెలియక ఆడి బాధలు పెట్టిన ఎల్లమ్మ కోట్లు మంటలు మండినప్పుడు దివరార్థ పెట్టిండు తమ్ముడా మళ్ళా నాడు పెళ్లి కూతురు నాకు దివనార్థ పెట్టు ఎల్లమ్మ లోక ప్రపంచం మీద మల్లన్న దగ్గర ఎల్లమ్మ ఉంటుంది ఆ ఎల్లమ్మ నువ్వు కుడి దిక్కు ఉండాలి ఎడమ దిక్కు ఎల్లమ్మ మరి అక్క ఎల్లమ్మ ఒకవేళ నేను పిల్ల జాడలో పోతున్నా తమ్ముడా మల్లయ్య 33 వర్షగ్రాలు లేకుండా నేను చేసుకుంటావా తమ్ముడా మల్లయ్య పిల్లకి ఏది వంకరున్నా కానీ ఎల్లమ్మని అంటారు కీలు వర్షగ్రాలు చెప్తా మేలు వర్షగ్రాలు చెప్తా ఇటమైన ఇటమోని ఈ ఇటమోని వారింటి లోపల ఆ మల్లన్న స్వామి రేణుకా కొబ్బరి మల్లన్నకు జయాన్ని రమ్మ పొద్దుగాల నుంచి 3 సార్లు తిన్నారు ఆయలేని మల్లన్నకు కాయలమ్మకు
ఎంతో సంతోషపడుతుండేమో కలంటే చుక్కాలు లెక్కలేని చుక్కాలు ఇక్కడ వెళ్ళిపోతుందో అంటే భగవంతి కట్టుకున్నాం కొడుగా చూసే బాటి నాకు లేదు కొడుకు రాములు ఇలా మళ్ళీ అన్న పండుగ చేసుకుంటున్నావు కొడుక నేను ఉంటే ఎంతో సంతోషం వస్తుండేవో కొడుక రానంటే ఏమి నోడు పాత పగ్గాలు వేసి నన్ను కొడుక పాయనా మీ నాన్నగారికి సచ్చిన వారికి సరిగమందాలి కైలాసము లోపల చక్కగా నిద్ర పట్టాలి ఆయన దివనార్తి మీకు ఎప్పటికి ఉండాలి అమ్మవారి ఇల్లమ్మ తల్లి చల్లగా కాపాడాలి అందరు ఇక్కడ నిలబడు మీది కన్నా సార్ జీలకం అక్కడ ఇక్కడ రాదు రైట్ కళ్ళు తీసుకో ఇంకా ఎన్ని కోట్లు ఏం చేసి మంచిగా జరగాలి ఇంకా జల్లాలి కొబ్బరి మల్లన్నకు మహారాజమ్మకు మంచిగా అన్న దిల్లారి వేస్తుండే ఇంకా అంత మంచిగా ఉంటే చేస్తున్నాడు మంచి చేసినా ఏం చేసినా కాపాడాలి దూరం నువ్వేమనుకోకపోయా ఎక్కడ మళ్ళీ రైట్ ఇక్కడ మళ్ళా మళ్ళా లేపు రైట్ మా లేపు రైట్ పడి గది లేపుకుంటే
పండు నీకే నిప్పు పచ్చి దగ్గర అలా పబ్లిక్ Gracias.